ఎన్నికల వేళ హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆదివారం పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు బీజేపీలో చేరినట్టుగా నవీన్ జిందాల్ తెలిపారు. కురుక్షేత్ర నుంచి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా అంటూ ట్వీట్ చేశారు. 2004-14 మధ్య కురుక్షేత్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన ప్రస్తుతం బీజేపీ తరపున మళ్లీ అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా నవీన్ జిందాల్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. గత 10 ఏళ్ల కాలంలో మోదీ సారథ్యంలో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఓ భారీ ముందడుగని ప్రశంసించారు. రామ మందిర నిర్మాణం గురించి ప్రస్తావించారు.